నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రీక్యాచ్. సో మనం ఈ వీడియోలో సుమంత్ నటించినటువంటి ఒక కొత్త మూవీ అన్నమాట. ఆ మూవీ పేరు అహం రీబూట్. సో ఈ మూవీ యొక్క ట్రైలర్ అనేది నిన్న లాంచ్ చేయడం జరిగింది వాళ్ళు. సో ఈ ట్రైలర్ చూసి మూవీ ఎలా ఉండబోతుంది అదే విధంగా ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అనేది మనం షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మూవీ యొక్క ట్రైలర్ ని చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్. ఆఫ్టర్ లాంగ్ టైం సుమంత్ గారు కనిపిస్తున్నారు. రేడియో మిర్చి. Tony, what's the emergency? Nilay, you need to listen to this. Hello, I need to help. ఇది ఎక్కడో ఇంగ్లీష్ మూవీలో చూసాను ఇదే కాన్సెప్ట్. Dark room. I think I'm kidnapped. ఓ సస్పెన్స్ థ్రిల్లర్. अगर मारने की ऑर्डर मिली तो मजा लेने के बाद मार देंगे. ఓకే, The call might be genuine. That girl might be in danger. But calling a radio station అన్నది it's odd. ఈ కాల్ని సరిగ్గా హ్యాండిల్ చేయి, లేదా నేను ఇప్పుడే ఫైర్ చేయాల్సి వస్తుంది. You are now an unofficial police negotiator. ఓకే. నువ్వెవరో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా మాకు తెలియాలి. కానీ నువ్వు పబ్లిక్ డొమైన్లో ఉన్నావు గనక ఈ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు క్లూస్, కోడ్స్, పజల్స్ వీటి ద్వారానే చెప్పాల్సి వస్తుంది. అమ్మాయి లైఫ్ ని రిస్క్ లో పెట్టామేమో అనిపిస్తుంది. నైస్, కొత్త కాన్సెప్ట్ లా ఉంది. కానీ ఈ మూవీ అలా నేను ఎక్కడో ఇంగ్లీష్లో చూసాను. ఇప్పుడు అదంతా జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్, గాడ్ డామ్ ఇట్. ఈ ఐడియా వర్కౌట్ అవుతుందో లేదో కానీ ఇది ప్రయత్నించక తప్పదు నిన్ను కాపాడాలంటే. కొత్త అటెంప్ట్ చేస్తున్నారు సుమంత్ గారు. It's one of the most intelligent revenge I've ever seen. ఓకే. సో ఆ ప్రూఫ్ చెప్పడం వల్ల వెళ్ళడం జరుగుతుంది Listen, కొన్ని సీన్స్ లో. it's not over till it's over. ఓకే 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 నైస్. జూన్ 30th స్ట్రీమింగ్ ఫ్రమ్ జూన్ 30 అంటే ఈరోజు నుంచి. సో ఈరోజు నుంచి ఆహార స్ట్రీమింగ్ అవుతుంది. సో మేబీ చూడాలి. మూవీ వచ్చేసి సింపుల్ నాకు అనిపించింది. ఈరోజు మంత్ గారు ఒక డైలీ జాబ్ వర్క్ చేస్తుంటారు. సో నార్మల్ కాల్స్ వస్తున్నాయి కదా, అదే క్రమంలో అతనికి ఒక కిడ్నాప్ అయిన అమ్మాయి నుంచి కాల్ వస్తుంది అనమాట. సో కాల్ వచ్చిన తర్వాత ఒక షాక్ అవుతుంది, ఇది రావడం అంటే కాల్ కిడ్నాప్ ఏంటి అని. సో అది ఆల్రెడీ మనం కనెక్ట్ చేసిన వాళ్ళు, ప్రోగ్రామ్ కనెక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉంటారు కదా, కమ్యూనికేషన్ అంటే. సో వాళ్ళ టీం కూడా సో మేబీ తను ఒక వేరే క్యాండిడేట్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ క్యాండిడేట్ కావచ్చు కిడ్నాప్ అయిన అమ్మాయి. సో అమ్మాయి అలాగే నార్మల్ సామాన్ కూడా కావచ్చు. సో ఎక్కడి చేసి అమ్మాయిని అట్లనే ట్రాప్ కాకుండా తనని అలాగే మాట్లాడుతూ దాని నుంచి తను ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది వివరాలు తెలుసుకుంటూ వాళ్ళని సేవ్ చేద్దాం ఉద్దేశంతో పూర్తి రెస్పాన్సిబిలిటీ అండ్ అని మన సుమంత్ ఇచ్చేస్తారు అనమాట. నువ్వు ఏం చేస్తావు తెలియదు, నువ్వు రేడియో జాతరలో పనిచేయట్లేదు, నువ్వు ఆ పోలీసు కాప్ లాగా వర్క్ చేయాలి, పోలీసులు టీం లాగా ఉండాలి, బట్ ఆ అమ్మాయి మాత్రం సేవ్ చేయాలి. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది క్రూస్ ద్వారా అంటే చెప్పకుండా ఎక్కడ పక్కన ఏంటి అనేది దాని ద్వారా మనము తెలుసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళని వాళ్ళ ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అతను వెళ్ళి ట్రాక్ చేసేదా, మనం కాపాడేదా లేదా అనేది మనం చూడాలి. మేబీ సమ్ ఫైట్ సీన్స్, అడ్వెంచర్స్ ఈ మధ్య కాలంలో జరగవచ్చు. సో ఆ స్ట్రీమ్ అవుతుంది. మీరు వాచ్ చేసింది ఉదయం చూసి ఎలా ఉందో చెప్పిపోతుంది.